స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, బోధింపదగిన వాడయుండి, మద్యపానము కొట్టని వాడయుండి, కాక సాత్వికుడును, జగడమాడును వాడను, ధనాపేక్ష లేని వాడే ఉండాలి. ఎన్ని క్వాలిటీస్ ఉండాలండి? సంఘానికి హెల్డర్గా పెద్దగా పనిచేస్తున్నవాడు క్వాలిటీస్ ఏమి ఉండాలంటే చెప్తున్నాడు చూడండి. నిందలు లేని వాడే ఉండాలట, మితానుభవం కలివాడే ఉండాలట, ఏకపత్ని పురుషుడై ఉండాలట, కుటుంబాన్ని బాగా నడిపించాలి, స్వస్థ బుద్ధి ఉండాలి, మర్యాదస్తుడు ఉండాలి, అతిథి ప్రియుడు ఉండాలి, బోధించాలి, మద్యానికి దూరంగా ఉండాలి, సాత్వికం ఉండాలి, జగడాలకు దూరంగా ఉండాలి, ధనం మీద వ్యామోహం లేనుడై ఉండాలి. ఈరోజు అడుగుతున్నాను, చెప్పండి, సంఘానికి ఎవరిని పెద్దలు నెడతారు చెప్పండి? ఇక్కడ ఎవరి పెద్దలు నాకు తెలియదండో, జనరల్గా చెప్తున్నాను. ఎవరిని పెద్దలు పెడతారు చెప్పండి? ఎవరిని పెడతారు చెప్పండి? నోరు పెద్దన్నోడు నెడతారు. ఆ నెట్టండి బాగా గొడవ ఆడతాడు అన్నారు. సంఘానికి నోరు పెద్దదున్నవాడిని పెట్టాలా? సంఘంలో గొడవలు జరగకుండా సాత్వికంగా నడిపించేవాడిని పెద్ద నెట్టాలి చెప్పండి. రివర్స్ జరుగుతుంది ఇప్పుడంతా. ఈ రోజే కాదు, ఆ రోజు అప్పుడు అలాగే జరిగింది. ఆ రోజు ఎలాంటి వారిని పెడుతున్నారు చూడండి. గొడవలు పెట్టేవారు పెద్దలైపోయారట, ఏమీ తెలియని వాళ్ళు పెద్దలైపోయారట, రకరకాల వాళ్ళు పెద్దలైపోయారట. ఈరోజు నోరు పెద్దదున్న వారు పెద్దలైపోయినట్టు ఆ రోజు అయిపోయారట. పౌలు గారు చెప్తున్నారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ నడిపించే వాళ్ళకి వాక్యం తెలియాలి. నడిపించే వాళ్ళకి వాక్యం తెలియకపోతే ఏం చెప్తారండి? మళ్ళీ కథే, నక్క బావా చెప్పండి, పులిబావా, ఇదే కథ. నడిపించేవాడికి వాక్యం తెలియాలి. వాక్యం తెలియాలంటే ఆ వ్యక్తి వాక్యముతో సాధకము చేయకపోతే ఆ మనిషి కథలు చెప్పి నడిపిస్తే కథలు ఎన్ని రోజులు వింటారు చెప్పండి జనాలు? నరాలలోనికి, ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి, అవయవాల్లోనికి, ప్రతి దానిలోనికి దూరేది కథలు కాదు చెప్పండి, సత్యమైన వాక్యమే మనిషి నిలబెట్టుకోవాలి. అందుకే తిమోతి ఇవన్నీ జాగ్రత్త, 3వ అధ్యాయం జాగ్రత్త అని చెప్పి 4వ అధ్యాయంలో ఏం చెప్తాడు? అయితే అంత్య దినాల్లో